ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరొక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా పంగనామం పెట్టిందని అనుకోవాలి. ఎందుకనంటే గత ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అమ్మఒడి ఒకరికే ఇచ్చారు. మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, ఎటువంటి షరతులు లేవు, 15,000 రూపాయలు ఇస్తాము, ఎటువంటి కోతలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు కోతలు విధించారు అని చెప్పేసి అప్పుడు చెప్పినటువంటి వీళ్ళే మేము వస్తే ఎటువంటి కోతలు విధించము అని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మొదటి సంవత్సరం మొత్తం తల్లికి వందలు మొత్తం ఎగనామం పెట్టారు, రెండో సంవత్సరం 20 లక్షల మందికి కోత పెట్టారు. ఇప్పుడు ఈరోజు మూడో సంవత్సరం కూడా లిస్ట్ రిలీజ్ చూస్తే 20 లక్షల మందికి ఈరోజు కోత విధించేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం 87 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈరోజు 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 87 లక్షల మందికి కూడా తల్లికి వందనం ఇవ్వాల్సి వస్తే కేవలం 67 లక్షల మందికి ఇస్తున్నారంటే సుమారుగా 20 లక్షల మందికి ఎందుకు కోత విధించారు అంటే పిల్లలు స్టూడెంట్స్ అనేవాళ్ళు స్కూల్స్లో ఏమైనా తగ్గారా, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి షరతులు లేవు, ఎటువంటి నిబంధనలు లేవు, 15,000 ఇచ్చేస్తామని చెప్పి ఈరోజు 2,000 కోత విధిస్తూ 13,000 ఇస్తూ పైపెచ్చు ఈరోజు 67 లక్షల మందికే ఇస్తూ 20 లక్షల మందికి ఎగగొట్టినటువంటి ప్రభుత్వం. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అంటే ఈ 2 ఏళ్లలో సుమారుగా 5 లక్షల మంది పిల్లలు స్కూల్స్లో ఈరోజు మానేయడం జరిగింది. అంటే హాజరు తగ్గింది 5 లక్షలు. అంటే కేవలం తల్లికి వందనం అనేటువంటి ఏదైతే పథకం ఉందో సకాలంలో ఇవ్వకపోవడం, ఈ కోతలు విధించడం, చాలామంది తల్లులకు ఎగ్గగొట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కూడా అర్థమవుతుంది. మా డిమాండ్ ఒకటే, ఏదైతే మీరు ఎలక్షన్కు ముందు చెప్పారో ప్రతి విద్యార్థికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారో ఆ 87 లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీరు 15,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం ఒక 2,000 రూపాయలు కట్ చేస్తే జగన్ని సైకో అని సంబోధించినటువంటి ఇదే లోకేష్ గారు ఈరోజు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో 13,000 రూపాయలు ఈరోజు కట్ చేస్తూ స్కూల్స్లో ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి నాడు నేడు ద్వారా తీసుకొచ్చినటువంటి స్కూల్స్లో ఎటువంటి ఇప్పుడు ఈరోజు ఫ్యాన్స్ పనిచేయట్లేదు, బోర్డ్స్ సరిగ్గా వర్క్ చేయనటువంటి పరిస్థితి, బాత్రూమ్ సరిగ్గా లేవు, కనీసం రన్నింగ్ వాటర్ సరిగ్గా లేదు, డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేదు. ఈరోజు మెయింటెనెన్స్ అనేది జీరో. అయితే మీరు కట్ చేసినటువంటి 2,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? ఈరోజు చాలామందికి మా దగ్గరకు వచ్చినటువంటి చాలా వినతులు ఏంటంటే 13,000 కూడా సరిగ్గా రానటువంటి పరిస్థితి, 8,000 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఫేక్గా వేరే వాళ్ళకి వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 87 లక్షల మంది పిల్లలకి కూడా తల్లికి వందనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు ఎందుకు కోత పెడుతున్నారు? ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈ రోజు వరకు కంటిన్యూ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి పథకం ఈరోజు కంటిన్యూషన్. మరి ఆయన అమ్మఒడి పథకం కంటిన్యూషన్ అయినప్పుడు మీరు ఫస్ట్ సంవత్సరం ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి తల్లికి వందనం ఇవ్వలేదని ప్రశ్నిస్తూ 87 లక్షల మందికి కూడా తల్లికి వందనం ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.